నేను మొదటి నెల అంత ఏం తగ్గదు, 2వ నెల నుంచి స్టార్ట్ అయింది అని చెప్పినాను. నొప్పి తగ్గింది. ఇప్పుడు 30 రోజులు వాడినాం మనం మందులు. ఈ 30 రోజులలో నీకేమన్నా కొంచెం తేడా కనిపించిందా? కింద పండుకుంటే లేచేకైతే లేదు. ఇంత ముందు కింద పండుకుంటే లేచేదాన్ని కాదు, ఇప్పుడు లేస్తున్నావు. ఓకే, నెక్స్ట్ వాపులు కొంచెం తగ్గినాయి. ఇది వరకు వాపు ఎక్కువ ఉన్నది. ఈ నరం అనేది ఇట్లా మంట అవుతుంది, నీళ్ళుకుంటే అట్లే కాలు పట్ట పట్ట అంటది. మోకాలు నడిచేటప్పుడు ఇట్లా అంగిట్లో కూర్చుంటాను నేను. లేచి ఇచ్చేది రాదు, ఇట్లా ఎక్కుంటాను. ఇచ్చేయి కానీ పైకి ఎత్తలేదు. నిన్నంతా ఇదంతా నచ్చింది. ఇది ఎత్తలేదాకా వచ్చింది. కడుపు నస్తుంది ఎప్పుడో కొద్ది కడుపు, మామూలు కడుపు నస్తూనే ఉంటుంది కడుపు. ఇది వరకు కన్నా కొంచెం మెరుగు, అంతేనా? కొంచెం బాగుంది, కొద్దిగా బాగుంది. ఇట్నే కంటిన్యూ చేసుకో, పూర్తిగా తగ్గిపోతుంది. ఎక్కువ ఆకులు పసులు తింటున్నావు, మునగా కరేపాకు తింటున్నావు. ఎట్లా అట్లా చేస్తే ఎంతో అట్లా. నీ ఆరోగ్యం కోసం కాదు నేను చెప్పేది. నువ్వు తింటే నాకు బలం వస్తుందా, శక్తి వస్తుందా? ఎంతనా ఒక గుప్పెడు మునగా అటు పెట్టు. అర్థం కావట్లేదు. వచ్చిన తర్వాత చేయొచ్చు. ఎట్లా ఇంకా మీరు ఇద్దరైనా ఉండేది ఇంట్లో? ఇంకా మా భార్య ఉంటుంది, తను డబ్బు ఇంటికి వచ్చినప్పుడు తను షాప్లో. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన ఏం చెప్పినంటే, నా మందు నా పని మీ ప్రయత్నం 2 ఉండాలి. ఏం లేకుంటే తగ్గదయ్యా. టైం వేస్ట్, డబ్బులు తగ్గదా. కొంచెము అమ్మా, ఇది వరకు కన్నా కొంచెం పర్వాలే, బాగుంది. ఇప్పుడు నాకు కానీ ఇలా కొంచెం అర్థమైతా ఉంది. ఇది వరకు ఊరికి అట్లా పట్టుకుంటేనే ఇబ్బంది పడేదానికి, ఇప్పుడు అంత లేదు. సో ఇది వరకు ఇది కొంచెం ఎంత గ్యాప్ ఉంది, 4 ఏళ్ల పైన ఉంది, ఇప్పుడు 3 ఏళ్లకు వచ్చింది. కింద పాదాల మీద కానీ వాపు వస్తుంది, తగ్గుతుంది. కింది నొప్పి వచ్చినప్పుడు అస్సలు ఇప్పుడు ఇట్లా పైకి అనాలి నాన్న, చేతులు తర్వాత ఇట్లా కింద అనాలి. మీరు ఊరికి ఆయిల్ ఇట్లా పోస్తున్నారేమో. ఒక మనిషి చేత చేపించి ఇంట్లో, నీ భార్య చేతనో లేకుంటే నువ్వు అన్నానో, చేతులు ఇట్లా పైకని ఈ ఏళ్ళు ఇట్లా కిందికి రావాలి. ఒక 5 నిమిషాలు ఇలా చేయాలి. చేసినా పర్లేదు సార్. 3 పూట్ల తినట్లేదా? టైం ఆరోగ్యం కన్నా టైం ఎట్లా నాన్న? లేదు సార్, నేను నాకు చేసుకుని నేను పొద్దున్న పోతాను. ఎన్నింటికి వస్తావు? 11 నుంచి యాడిల్లు ఆడ కొట్టు వీళ్ళకి అంత పోయి చేసిరా. ఇంట్లో షాప్ లో అయినది టైం తీసుకో, కొంచెము తగ్గదు. అట్లా అయితే అంత నిర్లక్ష్యం ఉండకూడదు, 2 చేయాలి. ఇప్పుడు నేను 400 కిలోమీటర్ల నుంచి వస్తున్నా. ఆడికి రావాలంటే మీరు టైం తీసుకొని రావాలిగా.
కొంచెం పై కొంచెం ముడు ఇట్లా ఆయిల్ 5 నిమిషాలు వేయాలి. ఇట్లా ఒక 5 నిమిషాలు వేయాలి. అట్లా ఒక 5 నిమిషాలు చేయాలి. తర్వాత ఇట్లా మీరు చెప్పిందే ఐడియా ఉంది. ఏంటంటే టైం అడ్జస్ట్ మరి నీ పాజిటివ్ ఎంతసేపు టైమే చెప్తున్నావు కానీ తప్పదు నాన్న. అంటే దేవుడు డే టైం మందులు నువ్వు ఉదయం 11ంటికి వస్తావు కదా, 10ంటికి 11ంటికి అప్పుడే ఆయిల్ చూసి అప్పుడే చేసేది. మళ్ళీ రాత్రి పనుకునేటప్పుడు చేసేది. సరిపోయా? పొద్దున్నే ఏం అవసరం లే. అట్లా ఒక 5 నిమిషాలు. మళ్ళీ ఇట్లా మెత్తడి బనీన్ గుడ్డ తీసుకొని మళ్ళీ ఇటు ఒక 5 నిమిషాలు. ఇలా చేయడం వల్ల అలాగే మొత్తం ఫ్రీ. ఆ చేసింటే నీకు ఈరోజు మీ అమ్మాయి వెనక నొప్పి ఉంది అనేది కాదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు అన్నప్పుడు కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మన 30 రోజుల మందులో నొప్పులు తగ్గినాయి, ఆపులు తగ్గినాయి, బాగుంది కదా. నేను చెప్పినట్టు కంటిన్యూ చేసుకోండి. లేదంటే నా దగ్గరికి పంపించు, ఒక 6 నెలలు అక్కడే పెట్టుకొని తగ్గించి పంపిస్తా. ఉదయం సాయంత్రం నేనే చేస్తా ఉంటాను. మార్గాపురం నన్ను పంపించినారంటే ఇంక బతకలేరు అన్నట్లుంటది. మరి అట్లా అంటే ఎట్లమ్మా? అంగిట్లో మనిషి ఉండే తినాలి, నేనే పోవాలి అంగిట్లయితే సార్. ఆ మా ఆయన బాగుంటుండే, అప్పుడు బాగాలేదు ఇంట్లో ఉంటాను. మరి మీరు చేయబోతురి ఎట్లా మరి? అడ్జస్ట్ చేసుకో. నీకున్న టయాన్ని కొంచెం అటు ఇటు సరిలింపు చేసుకొని చేసుకోవాలి. తప్పదు కదా. ఆమె బాగుంటేనేగా నువ్వు ఊరంతా తిరిగి వచ్చిన కొట్లో. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉంటే 15 రోజులు. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉంటేనే కొట్లో కూర్చుంటే కలుగుతుంది. ఆరోగ్యంగా లేకుంటే ఆడ కూర్చుంటుంది చెప్పు. ఈ 15 రోజులు అట్నే ఉన్నాయిగా, ఊడిపోయినాయి మధ్యలో. కొంచెం లూజ్ అయితే రోజు అంటే 10 రోజులు ఉండిపోయింది సార్. పర్లేదు.